యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. వారు విసుకక నిత్యము ప్రార్థన చేచూ ఉండవలెనన్న మాట ఆయన వారితో ఉపమానము చెప్పెను. విసుకక ఎంతో మంది కూడా ప్రార్థన విషయంలో ఇంకా అనేక విషయాలలో కూడా విసుగుపడతారు. వారి పట్ల కార్యం జరగకపోయినా ఇంకా ఏదైనా చిన్న బాధ వచ్చినప్పుడు విసుగుతనము భరించి ఓర్చుకునే ఒక రీతిలో ఉండలేరు. విసుగుపడి ఆ విసుగుతనముతో మరి వచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతారు. ఆ విసుగుతనముతో వారి జీవితంలో విజయాన్ని పొందుకోలేరు. విజయం ఇంకెలా పొందుకుంటే విసుగు అనేది చాలా ప్రమాదకరమైనది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విసుగు చెందారు, విసుగు పడుతూనే ఉన్నారు. వాళ్ళు విసుగు పడడం బట్టి వారు పాలు తేనె ప్రవేశించే దేశంలోనికి వెళ్ళలేకపోయారు. విసుగు పడే ఒక విసుగుతనం అనేది మనలో ఉండకూడదు. ఒక 2 కప్పలు కూడా ఇలాగే ఒక పాల క్యాన్ లో పడ్డాయంట. పాల క్యాన్ లో పడినప్పుడు ఇక 2 కప్పలు కూడా ఒక కప్ప మునిగిపోతూ ఇంకొక కప్ప మునుగుతూ అది ప్రయత్నిస్తుంది విసుగు పడకుండా. ఇంకా 2వ కప్ప మాత్రం ఇక మనం పైకి వెళ్ళలేము, పైకి ఎక్కలేము, మనం ఇక చనిపోతాము అని విసుగు పడుతూ సనుగుతూ ఇక పైకి ఎక్కలేము, పై దాకా వెళ్ళలేము, ప్రయాసపడలేము, మనము ఇలా చనిపోతాము అని ఆ కప్ప ఒకటే విసుగు పడుతూ ప్రయత్నించలేక ఒక పాలలో ఆ క్యాన్ లోనే చనిపోయింది. ఇంకొక కప్ప ప్రయత్నిస్తుంది. అప్పటికి ఈ కప్పతో చెప్తున్నప్పుడు ఈ కప్ప చెప్తుంది, భయపడద్దు, ధైర్యంగా ఉండు, విసుగుపడద్దు, ప్రయత్నించు అని చెప్పినా కూడా ఆ కప్ప వినలేదు. ఆ కప్ప చనిపోయింది. ఇంకా ఉంటున్న ఒక కప్ప ప్రయత్నిస్తుంటూ అలా ఈత కొడుతుంటే ఆ పాలు బాగా బురుజులుగా వచ్చేసి ఆ క్యాన్ పైకి వచ్చేసిందంట. ఆ బురుజు అలా కొట్టుకుంటా ఆ బురుజు పైకి వచ్చిన కొలది ఆ కప్ప కూడా పైకి వచ్చేసి ఇక ఆ క్యాన్ కి పై మూతకు రాగానే ఎగిరి దూకేసిందంట. నిజమే, చాలా మందికి ఓర్పు ఉండదు, విసుగు పడతారు, విసుగుతనంలోనే ఉంటారు. విసుగు వల్ల విజయం ఉండదు. విసుగు పడడం వల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు. విసకక మనము ప్రయత్నిస్తే ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటాం. ఇప్పుడు మనం విన్న వాక్యంలో కూడా ఒక విధవరాలు విసుకక తన పట్ల కార్యం కోసము న్యాయాధిపతి దగ్గరికి వెళ్లి పరిగెట్టి తిరిగి చివరికి ఆ యొక్క న్యాయాధిపతి ఆమెకి న్యాయం తీర్చాడు. ఆ విసుగుతనము ఉంటే మన జీవితంలో ఏది పొందుకోలేము. విసుగు అనేది ఎప్పుడు మనలోనికి రానివ్వకూడదు. అలా విసుగు కలిగితే ఆశీర్వాదం ఉండదు, ఏ విషయంలో కూడా విజయాన్ని పొందుకోము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవా, ఎన్నో కార్యాలు చేస్తున్న దేవుడు ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా అద్భుత కార్యాలు చేస్తున్న దేవా, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యములు జరిగించండి, గొప్ప కార్యములు చేయండి నాయన. ఎవరు ఆర్థికమైన ఇబ్బందుల చేత బాధపడుతున్నారు ప్రభా, వారి జీవితంలో సమృద్ధి వేగమును దయచేయండి. ఎవరైతే వ్యాధి చేత బాధపడుతూ ఉన్నారో ప్రభా, అనేక శ్రమల చేత, నిందల చేత, అవమానాల చేత పడుతున్నారు ప్రభా, ప్రతి ఒక్క అవమాన వేగం నుండి ప్రతి నేకమైన సంతోష వేగమును దయచేయండి. వ్యాధుల చేత బాధపడుతున్న వారికి ప్రభా ఇప్పుడే మీరు ముట్టి తాకి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, నీ పాద వేకమతి క్రోసి కమాందరి షూరిల రాందిరి కావురిమ ప్రిస్కెబా షూరిల రాందిరి గ్రోబి కాసి కావురి మైలిస్ ఎట్ ద బ్లాక్ అండ్ హోలీ స్పిరిట్ ద బ్లాక్ అండ్ కాఫ్ ఆవురిమ. చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆత్మ చేత నింపండి, నీ అభిషేకము చేత నింపండి, నీ అగ్ని వలి మండించి మీ జ్ఞానము చేత వర్తిల్లింపచేసి వారి జీవితంలో ఈ దినము గొప్ప ఆశీర్వాదం దయచేయమని యేసు నామం పడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.